రేపే ఆగస్టు 17 నాగుల పంచమి. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే నాగుల పంచమిగా పిలుస్తారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజు ఈ పంచమి వస్తుంది. ఇంతటి ప్రత్యేకమైన రోజున ఆడవారు పొరపాటున తెలిసో తెలియకో ఇటువంటి కూరను కనుక వండితే చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. చాలామంది అనుకుంటారు ఏదైనా ముఖ్యమైన పర్వదినాన నాన్ వెజ్ ఒక్కటే తినకూడదు అని చెప్పి. కానీ నాన్ వెజ్తో పాటుగా వెజిటేబుల్స్లో కూడా కొన్ని మన జాతక దోషాలను పెంచేటట్లుగా, మన గ్రహ దోషాలను పెంచేటట్లుగా, మన జాతకం తలక్రిందులుగా మారి అనేక రకాలైనటువంటి కష్టాలకు కారణమవుతాయి అని, మనల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తాయని తెలియక ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. అసలు నాగుల పంచమి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి? ఏ కూర వండకూడదు, తినకూడదు? ఈ రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మనకున్నటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలు, ఏలినాటి శని దోషాలు, సర్పదోషాలు, ముఖ్యంగా ఇవన్నీ కూడా తొలగి మనం ఆర్థికంగా బలపడాలి అంటే, మనకి అదృష్టం కలిసి రావాలి అంటే కనుక ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తానండి. అలాగే ఈ ఒక్క వీడియో మీకున్నటువంటి ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నాగదేవతాయ నమః అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ ఈ వీడియోకి యాడ్ చేయడం ద్వారా మరి కొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవుతుంది, వారు కూడా తెలుసుకుంటారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథినే శ్రావణ పంచమి అని, గరుడ పంచమి అని, నాగ పంచమి అని పిలుస్తారనమాట. ఈ రోజున నాగదేవతలను పూజించడం మనకి వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఎవరైతే నాగసర్ప దోషాలతోటి బాధపడుతున్నారో, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, జాతక దోషాలతోటి బాధపడుతున్నారు, నాగదోషాల వల్ల వివాహం జరగక ఇబ్బందులు పడుతున్నారు, అలాగే నాగదోషాల వల్ల సంతానం కలగక బాధపడేటువంటి జంటలు ఎన్నో ఉన్నాయి. ఇలా వీరందరూ కూడా ఈ నాగపంచమి రోజున విశేషంగా నాగదేవతను పూజించుకున్నట్లయితే వారికి ఉండేటువంటి నాగదోషాలైన ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా తొలగి వారి జీవితంలో వారు ఏ సమస్యలతోటైతే బాధపడుతున్నారో ఆ సమస్యలు పూర్తిగా ముగిసి వారు కోరుకునేటువంటి కోరికలు పూర్తిగా నెరవేరుతాయి అని చెప్పి మన పెద్దలు, మన పండితులు చెప్తున్నారు. నాగులు అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. ఆ శివుని మెడలో ఆభరణంగా నాగదేవతే కొలువై ఉంటుంది. కాబట్టి ఇంతటి ప్రత్యేకమైనటువంటి నాగపంచమి సోమవారంతో పాటు కలిసి రావడం ఇంకా విశేషం. స్కంద పురాణం ప్రకారం నాగపంచమి విశిష్టత గురించి సాక్షాత్తు ఆ బోళా శంకరుడు పరమేశ్వరుడే చెప్పినట్లుగా మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇంతటి పవిత్రమైనటువంటి నాగపంచమి రోజున శివాలయానికి వెళ్ళి పరమేశ్వరునికి ఆవు పాలతో అభిషేకం చేసి, అలాగే జంట నాగులకి ఆవు పాలతోటి అభిషేకం చేసి మీకున్నటువంటి కాలసర్ప దోషాలు, రాహుకేతువు దోషాలు, కుజ దోషాలు పూర్తిగా ఏవైనా కానీ ఈ విధమైనటువంటి అభిషేకాలు చేయడం వల్ల పటాపంచలైపోతాయి. జీవితంలో ఎంత కష్టపడినా కూడా మాకు ఎదుగుదల లేదు, మాకు అభివృద్ధి లేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది, డబ్బు నిలబడడం లేదు, ఆర్థికంగా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి, కుటుంబంలో తరచుగా కలహాలు ఏర్పడుతున్నాయి, చిన్న చిన్న గొడవలే చిలికి గాలివానలై కుటుంబ సమస్యలకు దారితీస్తున్నాయి, మనశ్శాంతి అనేదే లేదు అని చెప్పి చాలామంది కూడా ఇంట్లో బాధపడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో అశాంతి, కొంతమందికి అన్నీ ఉన్నా
కూడా ఆరోగ్యం సహకరించక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు ఈ నాగపంచమి రోజున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఆవు పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసినట్లయితే వారు పడుతున్నటువంటి సమస్యల నుంచి విముక్తి లభించి వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ రోజున ఇంట్లో ఆడవారందరూ కూడా చక్కగా మీరు సూర్యోదయానికి ముందే నిద్రలెగవాలి. చాలామంది కూడా ఎండెక్కేంత వరకు కూడా అంటే నిద్రపోతూనే ఉంటారండి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాలలో మనకి శాస్త్రాలు సూర్యోదయానికి ముందే నిద్రలెగవడం వల్ల మనకి పనుల్లో టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే పూజలు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కూడా కలిసి వస్తాయన్నమాట. అలాగే చక్కగా నిద్ర లేచిన తర్వాత బయట వాకిలంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మాన్ని చూసి ఇల్లాలిని చూడాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంటి వాకిలిని శుభ్రంగా అలంకరించుకొని బియ్యపు పిండితోటి కానీ ముగ్గు పిండితోటి కానీ ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంటి వాకిలిని చూసే పండుగ కల వచ్చింది అని చెప్పి చాలామంది కూడా అనుకోవాలన్నమాట. అంతటి వైభోగం వచ్చేటట్లుగా ఇంటి వాకిలి ముందల ప్రతి ఒక్కరూ కూడా ముగ్గు పెట్టుకోవడం తప్పనిసరి. అలాగే ఈరోజు ఇంటి గడపలకి కూడా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. మనకి ఇంటి ప్రధాన ద్వారం నుంచే మనకి లక్ష్మీదేవి అడుగుపెట్టిన జ్యేష్ఠాదేవి అడుగుపెట్టినా కూడా ప్రధాన ద్వారం నుంచే అడుగు పెడతారు. కాబట్టి మన ఇంట్లో ఉండే అలక్ష్మి బయటకు వెళ్ళిపోయి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలి అంటే ఇంటి గడపను ఈరోజు ప్రత్యేకంగా పసుపు రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల శరీర శుద్ధి జరగడంతో పాటుగా మనశ్శుద్ధి కూడా జరుగుతుంది. అలాగే మనకి ఉండేటువంటి మైలు దోషాలు, అలాగే మనల్ని అంటుకోకూడనటువంటి వారు, ముట్టుకోకూడనటువంటి వారు ఎవరైనా మైలుతో ఉండి పొరపాటున మనకు తగిలినా కూడా అటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలను, ఎరుపు రంగు చీరని కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారు దేవుని మందిరంలో పసుపుతోటి నాగు పడుగగా బొమ్మను గీసి కుంకుమతోటి అలంకరించుకొని ఇంట్లో ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లో అశాంతి దూరమైపోయి ఇల్లంతా కూడా సిరి సంపదలతోటి నిండిపోతుంది. అలాగే ఈ నాగుల పంచమి రోజు చాలామంది కూడా ఆడవారు ఉపవాసం ఉంటారు. ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి పచ్చి చలిమిడి, నానపెట్టిన సజ్జలు, పాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంట్లో పూజలు త్వరగా ముగించుకొని దగ్గరలో ఉండేటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొదటిగా పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి తరువాత పసుపు కుంకుమలతోటి పుట్టను పూజించి పూలను అలంకరించి ఆవు పాలను పుట్టలో పోసి మీకుండేటువంటి కోరికలను కష్టాలను నాగదేవతలకు చెప్పి అక్కడ ఆవు నేతితోటి దీపారాధన చేసి పుట్ట మన్నును నుదుటన బొట్టుగా అలంకరించుకోవాలి. దీని ద్వారా ఆ వ్యక్తికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. కొంతమంది పుట్టల దగ్గర కోడిగుడ్లు వేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా కోడిగుడ్లు నైవేద్యంగా సమర్పించకూడదు. ఎందుకంటే పాము గుడ్లను తినదు. ముఖ్యంగా నాగదేవతలు గుడ్లను తినవు. కాబట్టి భక్తులందరూ కూడా ఎట్టి పరిస్థితులలో పుట్ట దగ్గర కోడిగుడ్లను వేయకూడదు. అలాగే పాలు కూడా డబ్బాలతోటి నిండుగా తీసుకొని వెళ్ళి పోస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మన పండితులు కూడా చెప్తున్నారు, నిజానికి ఆ పుట్టలో పాము పాలు తాగదు. పాలను అరాయించుకునేటువంటి శక్తి పాములకి ఉండదు. మన సాంప్రదాయాల ప్రకారం పురాణాల ప్రకారం ఈ నాగుల పంచమి రోజున ఒక చిన్న గ్లాసుడు పాలు మాత్రమే, అవి కూడా ఆవు పాలు మాత్రమే పుట్టలో పోసి మన మనసులోని సంకల్పాన్ని చెప్పుకోవాలి. చాలా
చాలామంది కుర్రకారుని ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే పుట్ట దగ్గర అనేక రకాలైనటువంటి చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు సిగరెట్లు తాగి ఆ సిగరెట్ ముక్కలు పుట్ట దగ్గర పడవేయడం, మద్యపానం సేవించి ఆ సీసాలను పుట్ట దగ్గర పడవేయడం, అలాగే చెత్త చెదారం అనంతా కూడా పుట్ట దగ్గర వేసి కొంతమంది ఆటకాయితనంగా కాలు మీద పుట్టతోటి తన్నడం, రాళ్లతోటి విసురుతూ ఉండటం, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి సర్పదోషాలకు కారణమవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఇంట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పుట్టలో పాలు పోసేవారు ఖచ్చితంగా ఇటువంటి తప్పులు చేయకూడదు. కొంచెం పుట్టమ్మను ఇంటికి తీసుకొచ్చుకొని దేవుని మందిరంలో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ పుట్టమ్మను పిల్లల చెవికి రాయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవడంతో పాటుగా పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారనమాట. ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఎట్టి పరిస్థితులలో కూడా జుట్టు కత్తిరించుకోవడం కానీ, గోర్లు కత్తిరించుకోవడం కానీ, షేవింగ్ చేసుకోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయకూడదనమాట. చాలామంది పుట్టలో ఏ సమయంలో పాలు పోస్తే మంచిది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటారు కదా, వారికి టైమింగ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు 16 సాయంత్రం 4:52 ప్రారంభమై ఆగస్టు 17 సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ పంచమ గడియలు ఉన్నాయి. ఈ సమయంలోనే మీరు చేసేటువంటి పూజలు కానీ పరిహారాలు కానీ చేయడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. అలాగే ఇప్పుడు చేయకూడనటువంటి పనులు ఏంటి అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు భూమిని దున్నడం అస్సలు చేయకూడదు. అలాగే చెట్లు నరకడం, మొక్కలను పీకడం, లేదంటే ఏదైనా కానీ జీవాలను చంపడం, ముఖ్యంగా పాములని చంపడం అనేవి అస్సలు చేయకూడదన్నమాట. అలాగే ఈరోజు కత్తితో కోసేటువంటి కూరగాయలను తినడం, ముఖ్యంగా ఎవరైతే పాలు పోస్తారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో అటువంటి వారు కత్తితో కోసినటువంటి కూరగాయలు, వండినటువంటి కూర ఏది కూడా తినకూడదన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఓం నాగదేవతాభ్యో నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఈరోజు ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు లాంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో ఎటువంటి గొడవలు అనేవి పెట్టుకోకూడదు. ఆడవారి మీద చేయి చేసుకోవడం, ఆడవారిని ఏడిపించడం అనేది మగవారు అస్సలు చేయకూడదన్నమాట. అలాగే ఈ రోజున పొరపాటున అంటే అనేక రకాలుగా మీరు అంటే తెలుసో తెలియకో జీవహింస అనేది చాలా తప్పండి. ఈరోజు జీవహింస అనేది అస్సలు చేయకూడదు. చాలామంది పుట్టలో పాలు పోయని వారు ఉంటారు. కొంతమందికి పీరియడ్ టైం అనో అలా పాలు పోయిన వారు ఏం చేస్తారు అంటే, మీరు ఎక్కడైతే కూర్చుంటారో కూర్చున్న చోటనే ఓం నాగదేవతాయ నమః అనే యొక్క మంత్రాన్ని 11 సార్లు పఠించుకొని మీ యొక్క మనసులోని సంకల్పాన్ని కనుక చెప్పుకున్నట్లయితే మీరు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే ఇంతటి పవిత్రమైన రోజు సోమవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున శివాలయాల్లో కూడా విశేషంగా పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవడం, పంచామృతాలతోటి అభిషేకాలు చేసుకోవడం వల్ల మీకుండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను మీకు దూరం చేస్తుంది. అయితే ఈ రోజున ఏ కూర వండకూడదు, ఏ కూరలు వండుకుంటే మంచిది అనేది మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున కొన్ని రకాలైనటువంటి కూరగాయలు వండకూడదు. అందులో మొట్టమొదటిది వచ్చేసి బీరకాయ. బీరకాయ అంటేనే మనకి పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి కూరగాయ. కాబట్టి బీరకాయ తినకూడదు, కష్టాల పాలైపోతారు. అసలు కొయ్యకూడదు పుట్టలో పాలు పోసేవారు. అలాగే నల్లేరు కూడా ఈరోజు పొరపాటున కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది కోడిగుడ్డు. చాలామంది పొరపాటున కోడిగుడ్డును వెజ్ అనుకుంటారు. కోడిగుడ్డు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం
తినడం, పగలగొట్టడం చేయకూడదు. అలాగే ముఖ్యంగా చాలా చాలా విశేషమైనటువంటిది అందరికీ తెలిసిందే, నాన్ వెజ్ ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు అస్సలు టచ్ కూడా చేయకూడదు. అలాగే ఉసిరి అంటేనే మనకి సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి, లక్ష్మీదేవి స్వరూపం. కార్తీక మాసంలో ఉసిరిని విశేషంగా పూజించుకుంటాం. ఈరోజు కొయ్యకూడదు, కట్ చేయకూడదు. అలాగే కాకరకాయ చేదు పదార్థం, ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా కాకరకాయ అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ, వాటిని కొయ్యడం కానీ, వండుకొని తినడం కానీ అస్సలు చేయకూడదు. తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనది తోటకూర అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ, కొయ్యడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయడం వల్ల అనేక రకాలైన దరిద్రాలు పట్టి పీడిస్తాయి. తర్వాత చిక్కుడుకాయలోనే మనకి చిక్కులు ఉన్నాయి. ఇప్పుడు పడే సమస్యలు కాక కొత్త చిక్కులు వస్తాయి ఇవి తింటే. అలాగే దుంపకూరలు, భూమిలో నుంచి తవ్వి తీసినటువంటి క్యారెట్, చిలకడ దుంప, చామ దుంప, ఇంకా అనేక రకాలైనటువంటి దుంపలు ఈరోజు ఎట్టి పరిస్థితులలో వండుకోకూడదు, తినకూడదు. తర్వాత కొన్ని గ్రహాలకు అంకితం చేయబడినటువంటి వంకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం చేయకూడదు. తర్వాత వచ్చేసి మనకి క్యాలీఫ్లవర్ అన్నమాట. క్యాలీఫ్లవర్ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, కొయ్యడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదండి. క్యాలీఫ్లవర్లో చాలా పురుగులు ఉంటాయి, అనేక రకాలైన మందులు వాడతారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు. ఇటువంటి పర్వదినాలలో అస్సలు ముట్టుకోకూడదు. అలాగే ములక్కాయ మనకి చాలా పొడవుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కానీ ఎట్టి పరిస్థితులలో ఈరోజు ములక్కాయ అనేది కొయ్యకూడదు, తినకూడదు. తర్వాత వచ్చేసి గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ అయినా కానీ, బూడిద గుమ్మడికాయ అయినా కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ అస్సలు చేయకూడదు. చాలామంది జ్యూస్ రూపంలో తింటారు. చాలామంది కూడా అనేక రకాలైనటువంటి విటమిన్స్ ఇందులో ఉంటాయి అని చెప్పి తింటారు, కానీ ఈరోజు తినకూడదండి. తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనది వర్షాకాలంలో మనకు అధికంగా దొరికే పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు పుట్ట మీద నుంచి కోస్తారనమాట, కానీ ఈ పుట్టగొడుగులు ఈరోజు తినకూడదండి. తర్వాత వచ్చేసి మనకి పొడవుగా పామును తలపించేటువంటి సొరకాయ కానీ, పొట్లకాయ కానీ ఈరోజు కట్ చేయటం కానీ, చాకుతో కొయ్యటం కానీ, ఆ కూర వండుకొని తినడం కానీ అస్సలు చేయకూడదు. దీన్ని కోస్తే మనకి పామును కోసినంతటువంటి పాప కర్మ అనేది మనల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా సొరకాయ కానీ, పొట్లకాయ కానీ, ములక్కాయ కానీ ఎట్టి పరిస్థితులలో కూడా వీటి జోలి వెళ్ళకూడదు. మరి ఏం తినాలి అంటే కనుక ఈరోజు ముద్దపప్పు అంటే కందిపప్పుని చక్కగా కడిగి నానపెట్టుకొని, ఈ యొక్క కందిపప్పు ఒట్టి పప్పే వండుకొని తింటే చాలా మంచిది. కాకపోతే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు కారం వేసుకొని చక్కగా మెదుపుకొని తిరగమాత వేసుకొని తింటే ఇంకా మంచిది. ఈరోజు పాలు పోసేవాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా చాకుతో కోసేవి వండుకోకూడదు, తినకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు ఉపవాసం ఉండేవారు ఒంటిపూట భోజనం చేయొచ్చు. సాయంత్రం పూట నేల పడక ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు పొయ్యని వారు కూడా చాకుతో కోసినటువంటి కూరగాయలకు దూరంగా ఉండాలి. ఒకవేళ మేమేం చెయ్యం, మేము ఇవేం పట్టించుకోం అనుకునేవారు ఈ కూరలను మినహాయించి మిగతా కూరలు ఏవైనా కూడా వండుకోవచ్చు, తినొచ్చు. ఎవరు పాలు పొయ్యని వారు, పూజ చెయ్యని వాళ్ళు గుర్తుంచుకోండి. ఇక ఎవరైతే ఉపవాసం ఉంటారో, పుట్టలో పాలు పోస్తారో అటువంటి వారు మాత్రం ఈ నియమాలను ఖచ్చితంగా పాటించుకోవాలి. ఈ కూరలు వండకూడదు. ఈరోజు ఒట్టి ముద్దపప్పు కానీ, లేదంటే కాస్త ఉప్పు కారం చింతపండు పెట్టి మెదిపి తిరగమాత వేసుకొని ఆ పప్పును కానీ వండుకొని తింటేనే మంచిది. కానీ ఈరోజు పూజ చేయడం, పాలు పోయడం, సోమవారంతో కలిసి వచ్చే ఈ నాగుల పంచమి రోజు విశేషంగా మీరు పూజ చేసుకున్నట్లయితే మీరు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, రాహుకేతువు దోషాల నుంచి, ముఖ్యంగా సర్పదోషాల నుంచి బయటపడి మీరు జీవిత కాలం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. డబ్బు వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి ఉండేటువంటి ధన సమస్యలు పూర్తిగా దూరమైపోయి వారికి ఆ యొక్క శివానుగ్రహంతో ధన సమస్యలు తొలగిపోవడంతో పాటుగా ధన ద్వారాలు తెరుచుకొని లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట
సిరుల సంపద వర్షం కురుస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించుకుంటూ ఈ విధంగా పూజలు చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కాలసర్ప దోషాలు దూరం అవుతాయి, జీవితం మొత్తం కూడా ఆనందంగా ఉండవచ్చు. అర్థమైంది కదండి. మరి ఈరోజు అంటే పాటించవలసిన నియమాలు, చేయకూడనటువంటి కూర, చేయాల్సినటువంటి కూర, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నాగ దేవతాయ నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. అప్పుడు నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.